ఎట్టకేలకు జన్మభూమి హాల్ట్ కోలాహలంగా ప్రారంభోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అనపర్తిలో మంగళవారం కోలాహలంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ వేడుకలు జరిగాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కృషితో ఎట్టకేలకు జన్మభూమి హాల్ట్ అనపర్తికి మంజూరు కావడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నేటికి నెరవేరినట్లు ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కృషి ఫలితంగా జన్మభూమి హాల్ట్ మంజూరు కావడం ఆనందదాయకమని ప్రజలు వివరించారు. తెలుగు మహిళా నేతలు, కూటమి మహిళలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరిని ఘనంగా సత్కరించారు. అనపర్తి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటూ ఎంపీ పురంధరేశ్వరి అభివర్ణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా ఆయా ప్రాంతాల ప్రజలు జన్మభూమి హాల్ట్ కోరటం, ఎంపీ పురంధరేశ్వరి కృషితో ఇది సాధ్యపడటం జరిగిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరించారు. రైల్వే అధికారులు, కూటమి నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు, కార్యకర్తలు దేవీ చౌక్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు పండగను తలపించేలా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర అభివృద్ధికి కృషి చేయడంతో అనపర్తి నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గంలో అభివృద్ధి సాధిస్తున్నట్లు ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. ప్రారంభోత్సవ వేడుకలను మీరు చూడండి. మరి ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని. నేను ఈరోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెంటనే ఈ విషయం ఎప్పుడైతే అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి స్థానిక శాసనసభ సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో తీసుకుని వెళ్ళామో వారు దానికి సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులతో కూడా చర్చించి ఏ విధంగా ఇక్కడ ఈ స్టాప్ మనం సాధించవచ్చో వారు తన వంతు సహకారాన్ని మాకు సంపూర్ణంగా అందించారు. కనుక వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము చెప్పినట్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ సభ్యుల యొక్క సహకారంతో విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మాతోటి ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. నమస్కారం. గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి గారు చెప్పినట్టుగా అనపర్తికి సంక్రాంతి 10 రోజులు ముందుగా వచ్చింది. అదేవిధంగా అనపర్తిలో వీరుళ్ళమ్మ జాతర 10 రోజులు ముందుగానే ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఇవాళ ఆనంద ఉత్సాహాల మధ్యన గౌరవ పార్లమెంటు సభ్యుల చేతుల మీదుగా జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి గారు. వారు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం, ప్రధానమంత్రి గారితో మాట్లాడడం, ఇవన్నీ వారు నిర్వహించి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ జన్మభూమి హాల్టు అనపర్తి ప్రాంత ప్రజానీకానికి కానుగ్గా, సంక్రాంతి కానుగ్గా మేడం ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ పార్లమెంటు సభ్యులతో కలిసి అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తాం. అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించడమే ఇవాళ కూటమి యొక్క లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సుపరిపాలన అందించే దిశగా మేమందరం కృషి చేస్తామని మరొక మారు ఈ జన్మభూమి హాల్ట్ తీసుకొచ్చినందుకు గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి గారికి
హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అనపర్తి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ సెలవు.